హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ శైలక్కాస్ కిచెన్. ఏంటి ఇవాళ ఎంత హుషారుగా ఉన్నాను. ఈ శారీ చాలా బాగుందని చాలా అప్లాస్ వచ్చినాయి. సో సేమ్ శారీతోని వాము రైస్ చేశాను చూడండి. చాలా బాగుంది అన్నారు. సో రిపీట్ చేస్తున్నాను. ఈరోజు నేను చేయబోతున్నాను అద్భుతమైన రొయ్యలు చింతకాయ పులుసు. చింతకాయ సీజన్ అండి. ఇప్పుడు మనకి వినాయక చవితి తర్వాత నుంచి చింతకాయ రావటం స్టార్ట్ అవుతుంది. లేతగా ఉంటాయి అప్పుడు. ఇప్పుడు కొంచెం ముదురుకుంటాయి. సో ఈ టైంలో కనుక మీరు చింతకాయ వెరైటీస్ అన్నీ, చింతకాయ తొక్కు కూడా కొంచెం భారీగా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేదా బయట ఊరేసుకుంటే సంవత్సరం మొత్తానికి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ 150 గ్రాముల చింతకాయలు జస్ట్ ఒక 300-400 ml వాటర్లో మంచిగా ఒక 10 నిమిషాల నుంచి ఉడకబెడుతున్నా. దీన్ని తీసి పక్కకు పట్టేస్తా. కాలట్లేదా? మీ ప్రేమ ముందు కాలినా నాకు చల్లగానే ఉంటుంది. డైలాగ్ కొంచెం భారీగా అయిందా? ఇంకోండి మన మెయిన్ డిష్ వచ్చేసింది. దీంట్లో ఫస్ట్ ఏం చేస్తారంటే హై ఫ్లేమ్ మీద వితౌట్ ఎనీ ఆయిల్ మనం రొయ్యలు ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని వాటర్లెస్ చేయండి. చాలా బాగుంటుంది అట్లా. రొయ్యలు ఫ్రైకైనా ఒక్కొక్కసారి ఎగుర్లకి రొయ్యలోంచి వాటర్ దానిలోనే హై ఫ్లేమ్ మీద ఆయిల్ ఇచ్చినట్టు చేసేసి దాన్ని తీసేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కేజీ రొయ్యలు తీసుకున్నాము. ఒలిచి వచ్చిన తర్వాత 570 గ్రాములు వచ్చింది. అరకిలోకి కొంచెం ఎక్కువ. దాంట్లో సగం 260 గ్రాములు అంతే. పావు కిలో రొయ్యలు అనుకోండి. పావు కిలో రొయ్యలకి మనకి 150 గ్రాముల చింతకాయ 100% పడుతుంది. ఈ క్లారిటీ ఉంటే మీకు ఆ టేస్ట్ వచ్చేస్తుంది. చాలామంది రొయ్యలు నీసు వాసన వస్తాయి అది ఇది అంటారు. ఇలా చేసి తినండి, మీకు నీసు వాసన రాదు, రొయ్య వాసనే వస్తుంది. సో రొయ్యలు చింతకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసేద్దామా. రొయ్యలు, చింతకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, మెంతులు, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆయిల్. అన్నీ ఇంట్లో ఉండేయే కదా. కానీ దేనికి దానికి అల్లం వెల్లుల్లిపాయ లాంటివి ఫ్రెష్గా చేసుకోండి, బాగుంటుంది. నేను ఇప్పుడే జస్ట్ ఈ కర్రీకి సరిపడా అని తీసుకున్నాను. ఇంకొక కొంచెం మిగులుతుంది ఇంకో కర్రీలో అంతే. ఈరోజే ఫ్రిడ్జ్లో పెట్టేది లేదు. ఫ్రిడ్జ్లో ఏం పెడతానంటే అల్లం క్లీన్ చేసి ముక్కలు కట్ చేసి పెట్టుకుంటా, వెల్లుల్లి ఒలిచి పెట్టుకుంటా, అంతే. దాన్ని తీసి దంచటమే. అంత టైం లేదు. గబాలను ఒక చిన్న మిక్సీ గిన్నెకి వేయటమే. ఎన్ని నీళ్ళు వస్తున్నాయి చూసారా, అంత స్మెల్ కూడా వస్తుంది. సో హై ఫ్లేమ్ మీద ఆ వాటర్ అయ్యేంత వరకు జస్ట్ ఇట్లా అనండి, చాలు. అదే అయిపోతుంది. ఈలోపు దీన్ని ఏం చేస్తారంటే ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసి పెట్టండి, చల్లారిపోతుంది. ఇది గట్టిగా పిసికి వడబోసుకొని వద్దాం. ఈ రెసిపీ ఈ సీజన్లో మాత్రమే చేయగలమండి, కాబట్టి మర్చిపోకుండా చెయ్యండి, బాగుంటుంది చాలా. ఇవి హ్యాండ్స్ చాలామంది పొట్టిగా అని కొంచెం పొడుగు పెట్టమన్నారు. ఇది నాకు టైట్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది, లేకపోతే ఇక్కడ దాకా పెట్టించాల్సి ఉండే. ఏంటో మీలాగా ఒక మంచి చెల్లి మంచి సజెషన్స్ ఇచ్చి కుట్టించే చెల్లి ఉంటే బాగుండేది. ఇదిగోండి వాటర్ అంతా అయిపోయింది. నేను ఈ రొయ్యలని పక్కన వేరే గిన్నెలో తీసి పెట్టేసుకుంటున్నా. సో నేను కొంచెమే ఆయిల్ తీసుకున్నాను, ఒక 4-5 టీ స్పూన్స్ అంతే, అంతకు మించలేదు. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 20 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్. నూనె కాగింది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు. వెరీ లెస్ ఆయిల్ కదా శైలజ, మంచిదండి, మీరే అర్థం చేసుకోవట్లేరు. నీసు వాసన ఉన్న కర్రీస్లో తాలింపులో కొంచెం కరివేపాకు, పుదీనా లాంటివి వేస్తే, ఇప్పుడు ఇందులో పుదీనా బాగోదు కాబట్టి వేయట్లేను. ఆ వాసన అనేది చాలా సబ్సైడ్ అవుతుంది. ఆయిల్ మొత్తంలో కరివేపాకు స్మెల్ అనేది హైలైట్ అవుతుంది. దాంతో మీకు నీసు వాసన కిందకి వెళ్తుంది. దీనిలో ఫస్ట్ నేను షలాడ్స్ వేస్తున్నాను, ఒక 5-6 షలాడ్స్. అంటే చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు అంటాం చూసావా, అది. సాంబార్ ఉల్లిపాయలు ఎనీ నాన్ వెజ్ కర్రీస్లో, వెజ్ పులుసుల్లో కూడా ముందల సగమేమో షలాడ్స్, సగమేమో మామూలు ఉల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. సో షలాడ్స్ వేసాను. రెగ్యులర్ ఉల్లిపాయ కూడా ఒకటి మీడియం సైజ్ వేసేసాను. దీన్ని కొంచెం ఫ్రై చేయండి. సో లైట్గా కలర్ మారింది చూసారా, ఇలా చాలు. మరీ ఎర్రగా వేగొద్దు, కర్రీకి మళ్ళీ తీపి వస్తుంది. ఇగోండి ఈ టైంలో నేను రొయ్యలు వేసేసాను. రొయ్యల్ని కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. అద్భుతమైన రెసిపీ అండి ఇది. చేసిన వాళ్ళకి చేసినంత టేస్ట్. కొంచెం లైట్గా ఒక 1 మినిట్ అంతే. సో ప్రాన్స్ కూడా వేగినాయి లైట్గా, చాలు. అన్నీ లైట్గానే. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలండి, నిండుగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక వేగుతుంటే వేస్తా మిగతాయి. ఫ్రై చేశాను. సో పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను, ఒక 4-5 ఇట్లా సన్నగా తరిగి. ఇప్పుడు ముందు ఉప్పు వేస్తున్నాను, ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అండ్
మన సైలాస్ కిచెన్ ప్రీమియం రెడ్ చిల్లీ నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటుంది ఇది. వెజ్ కర్రీస్లోకి అది 2 టీ స్పూన్స్ వేసాను. ఇది మన వెబ్సైట్లో సిద్ధంగా ఉంది. 3 రకాల కారాలు ఉన్నాయి మన దాంట్లో. డైలీ 365 ఒకటి, కూర కారం ఒకటి, ఇదొకటి. 3 ఎవరికి ఉండే ఫాలోవర్స్ దానికి ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటున్నారు, తిని నాకు ఫీడ్బ్యాక్ కూడా పంపిస్తున్నారు. మీరు కూడా మన ప్రోడక్ట్స్ ఏమైనా వాడుతుంటే కనుక నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మీరు ఏం వాడుతున్నారు, దాంతో ఏం కర్రీ చేశారని ఇట్లా మీరు చూపించుకుంటా మంచిగా మీ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను రీల్స్ పబ్లిష్ చేస్తాను. మా ఎడిటర్స్ చాయిస్ ప్రకారం కొంచెం ఆడియో వీడియో సరిగ్గా రానాలి చేయలేం కదా, అన్నీ బాగున్న వాటిని కొంచెం నేను ఎడిట్ చేసుకొని ఇస్తాను. సో దట్ మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మన ప్రోడక్ట్స్ తోటి అనేది నాకు తెలుస్తుంది, వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది. అన్నీ వేసేసామా? ఇప్పుడు అసలు సిసలు మన హీరో ఇంగ్రీడియంట్ చింతకాయ పులుసు వచ్చేసింది, పోసేస్తున్నా. ఇప్పుడు హైలో పెట్టాను, మళ్ళీ మూత కూడా పెట్టేస్తుంది. ఉడకనిద్దాం. రొయ్యలు ఇప్పుడు ఉడుకుతాయి. ఇప్పటిదాకా మనకి వేగినాయి అంతే, ఒక 5 నిమిషాల పాటు. ఫస్ట్లో ఒక 3-4 మినిట్స్, ఆ తర్వాత ఒక 2-3 మినిట్స్. ఇప్పుడు ఉడకాలి రొయ్యలు చికెన్ సేమ్ టైం పడుతుందండి. 20 మినిట్స్ 25 మినిట్స్లో ఉడికిపోతాయి. దాదాపు ఒక 8-10 నిమిషాల నుంచి ఉడుకుతుంది మూత మీద. ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది చూసారా. నేను కొంచెం పులుసు ఎక్కువైనట్టు అనిపిస్తే మీరు హైలో పెట్టండి, లేదు తక్కువ పులుసు పోస్తే సిమ్లో పెట్టండి చాలు. సో ఇప్పుడు అసలు కదా షురు. కొంచెం ఉప్పు పడుతుంది. నేను 1 టీ స్పూనే వేసాను, మీకు గుర్తుందా? ఇంకొక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. పులుపున్న దగ్గర ఉప్పు కొంచెం పడుతుంది. అండ్ దెన్ దీనిలోకి మన సైలాస్ కిచెన్ పసుపు మన సైలాస్ కిచెన్దే వాడాను, కారం మన సైలాస్ కిచెన్దే. అండ్ దీనిలో వేసే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా మీరు ఇంట్లో ఏదుంటే అది వేయండి. నేను సైలాస్ కిచెన్ అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగోండి ప్యాకెట్స్ ఇట్లా ఉంటే కనుక నేను ఓపెన్ చేసేసుకుంటా ఇట్లా. ఇది డి అని ఉన్నది ధనియాల పొడి చెరిగిపోయింది, మెంతి పొడి M, ఏ ఆవపిండి, జే జీలకర్ర పొడి. ఇట్లా డబ్బాల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా కట్ చేసి. సో దట్ నాకు ఎప్పుడు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. మీరు కూడా చాలా విషయాలు ఏం చేస్తామంటే మనము రెడీగా లేకపోతే వేయటానికి అంత ఇంట్రెస్ట్ చూపించాము. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి కోసం జీలకర్ర వేయించి పొడి కొట్టాలని అది స్కిప్ చేసేస్తాం, అప్పుడు టేస్ట్ కూడా స్కిప్ అవుతుంది కొంచెం. నేను కొంచెం ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూను. అలా కాకుండా అన్నీ సమంగా పెట్టడానికి నేను ఇన్నిసార్లు చెప్తున్నా. అండ్ ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి చాలు. మనము అందులో కనుక దాని పేరేంటి, ఆవాలు మెంతులు పోపుకి వేయకపోతే కనుక మెంతి కూర ఒకటి వేసుకోవచ్చు. మెంతి పొడి ఊరికే ఉంది కదా అని వేస్తున్నా, చాలా బాగుంటుంది ఇందులో మెంతి పొడి. నో మసాలా అసలే వద్దు. అండ్ కొత్తిమీర కూడా వేయండి పుష్కలంగా. ఒకసారి తిప్పినామంటే ఆహా గుమగుమలాడుతుంది. దీనిలో ఇప్పుడు అన్నీ సరిపోతాయి. పొళ్ళన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం మూత పెట్టండి చాలు. 1 మినిటే అయిపోయింది. సెటిల్ అవ్వటానికి, సింక్ అవ్వటానికి 1 మినిట్ టైం. కాటన్ చీర కట్టుకుంటే ఇది అడ్వాంటేజ్. తుడుస్తూనే ఉన్నా, పొడేసాను కదా ఇప్పుడు. బాగుంటుందండి కాటన్ హ్యాండ్లూమ్ శారీస్. హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి, వంటికి, టచ్ స్పర్శకి. సో ఎప్పుడు చేస్తున్నారు ఈ కర్రీ? మాట ఇవ్వండి నాకు, ఎప్పుడు చేస్తున్నావు అనేది చెప్పండి ఒకసారి. మండేనా, ట్యూస్డేనా, వెన్స్డేనా, థర్స్డేనా, ఫ్రైడేనా చెప్పండి. చాలా బాగుంటుంది. కార్తీక మాసం అయిపోయాక చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆల్ ద వెరీ బెస్ట్. అయ్యాక చూసుకుందాం. అప్పటిదాకా చింతకాయలు డెఫినెట్గా వస్తాయి. 1 మినిట్ అయిపోయిందండి, కట్టేసా. కేల్ కథం. అన్నం తెచ్చుకొని తింటమే ఆలస్యం. చక్కగా సింక్ అయింది మొత్తం. కూర సెటిల్ అయింది. ఎక్కడైనా ఆయిల్ కనిపిస్తుందండి మీకు? ఇంతకుముందు శైలజ వండితే ఎట్లుండేదంటే ఆయిల్ తేలుతుండేది, ఇప్పుడు మారిపోయాను. అసలు దీంట్లో షాలాడ్స్ వేసాం చూసారా, దాని లెక్క వేరే ఉంటుందండి. ఇదిగోండి ఉల్లిపాయల కోసం కొట్టుకుంటారనమాట ఇంట్లో, అదే ఫుల్ ఉల్లిపాయలు వేసినట్టయితే. మూత పెట్టేద్దాం. దాని టేస్ట్ అసలు ఇట్లా నోట్లో నీళ్ళు ఇట్లా వచ్చేస్తున్నాయి నాకు. ఇదండి బ్రౌన్ రైస్ ఇది, అందుకనే మీకు కొంచెం వేరే తిరిగి కనిపిస్తుంది. రైస్ పల్లులుగా అట్లా లేదు. రుచిని వర్ణించే ఏ పాట ఈ టేస్ట్కి, ఈ రుచికి సరిపోదు. ఇంత టేస్టీగా ఉంది. చిరంజీవి గారికి ఫిష్ వెరైటీస్ చాలా ఇష్టం అంట. మన సినిమా యాక్టర్ చిరంజీవి గారికి, ఆయనకి పంపించగలిగితే ఈ కర్రీ నేను నా జన్మ ధాన్యం. ఫిష్ పులుసు చాలా ఇష్టం అంట, నాటుకోడి ఇష్టం అంట. జనరల్గా మనం చదువుతుంటాం కదా సోషల్ మీడియాలో, దీన్ని కనుక పంపిస్తే ఇంక నుంచి ఇదే ఇష్టం అని ఎంత బాగుంది.
మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఈ రెసిపీలో డూస్ అండ్ డోంట్స్ ఒక్కసారి చెప్పినా చాలామంది చేసే మిస్టేక్స్. ప్రాన్స్ స్మెల్ వస్తాయి అనుకునే వాళ్ళు కంపల్సరీ నేను స్టార్టింగ్లో చేసిన ఆయిల్ వాటర్ తీసేసి తర్వాత ప్రాన్స్ నేయటం చాలా మంచి చిట్కా అది. అది 100% చేయండి. 2 ఉల్లిపాయలు షాలాట్స్లో కలపండి. ఆ షాలాట్స్ పులుసుకి చాలా టేస్ట్ తీసుకొస్తుంది. 3వది ఏంటంటే మసాలా ఎటువంటి పరిస్థితుల్లో గరం మసాలా వేయొద్దు. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవపిండి కూడా ఇందులో బాగోదు. వేరే పులుసుల్లో వేసుకోవచ్చు, కొన్ని పచ్చి పులుసులో, కొన్ని పులుసుల్లో. ఇందులో అయితే వద్దు. ఈ 3 ఓకే. ఇవి డూస్. డోంట్స్ ఏంటంటే గరం మసాలా నో. అండ్ ఆయిల్ అండి. ఆయిల్ ఎప్పటికీ కూడా పులుసుల్లో ఆయిల్ తేలితేనే టేస్ట్ అనేది మర్చిపోండి. అదొక మిత్. మన హెల్త్కి మంచిది కాదు, మన పిల్లలకి అసలు మంచిది కాదు. ఆయిల్ తగ్గించండి కంపల్సరీ. ఆయిల్ లేకపోయినా కానీ ఈ పులుసు చాలా టేస్టీగా ఉంది. ఉల్లిపాయలు మరిన్ని వేసేసి ఉల్లిపాయలు విపరీతంగా వేయించేసి ఎర్రగా వచ్చే వరకు ఈ పులుసుకి అది సెట్ అవ్వదు. సో అదొకటే వద్దు, అంతే. ఈ 3 చేయండి, ఈ 3 చేయకండి. దీంతో మీ కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది. ఉండనా మరి? మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. 2 చేతులు కలపలేకపోతున్నాను, అన్నం తింటున్నా. థ్యాంక్ యూ. మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు.